ఇండస్ట్రీలో నెపోటిజం కి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ వారసులుగా పరిచయమైన వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. తెర మీద సక్సెస్ అవ్వడం వాళ్ళకి చాలా ఈజీ అన్నది అందరి అభిప్రాయం. మరి ఈ ఒపీనియన్ అందరి విషయంలో కరెక్టేనా? స్టార్ వారసులుగా వచ్చి వెండితెర మీద సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాగే తిరిగేలేని బ్యాక్గ్రౌండ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఇంకా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోలు కూడా లేకపోలేదు. రీసెంట్ గా బైసన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ధ్రువ్ను చూసిన తర్వాత ఈ డిస్కషన్ ఎక్కువగా జరుగుతోంది. విలక్షణ్ నటుడు విక్రమ్ వారసుడిగా పరిచయమైన ధ్రువ్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ రేంజ్ లో స్పీడ్ మాత్రం చూపించలేకపోతున్నారు. మహాన్ సినిమాలో తండ్రితో పోటీపడి నటించినా వరుస అవకాశాలు రాలేదు. ఇప్పుడు బైసన్ సినిమాతో మరోసారి తన పర్సనాలిటీని ప్రూవ్ చేసుకొని బిజీ అయ్యేందుకు కష్టపడుతున్నారు ధ్రువ్. మాలీవుడ్ లోను ఇలాంటి స్టార్ కిడ్ ఒకరున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ బిగ్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. హృదయం సినిమాతో హిట్ అందుకున్న ప్రణవ్ తర్వాత స్పీడ్ చూపించలేకపోయారు. అందుకే నెక్స్ట్ మూవీ డియా సిరాయ్తో తెలుగులోను మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ వారసుడు అఖిల్ కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు. అక్కినేని వారసుడిగా పరిచయమైన కెరీర్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసినా అఖిల్ కెరీర్లో బిగ్ బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదు. అందుకే అప్కమింగ్ మూవీ లెనిన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అఖిల్.